సిలువను చూసి బ్రతుకుట, యేసును చూసి బ్రతుకుట. పాపములో చచ్చినటువంటి మనిషి, అపరాధాల్లో చచ్చినటువంటి మనిషి. నేను ఈ మాట ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం మొదట్లో మీరు చదివితే ఉంటుందన్నమాట. మనమందరము కూడా పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారమై ఉండగా యేసు క్రీస్తు ద్వారా మనందరం బ్రతికించబడ్డాము అని అక్కడ మనం 2వ అధ్యాయంలో మనం చూస్తాం. రాత్రి లేక మన మెసేజ్ ఏమనగా, అరణ్యములో మోషే మాట వినక మోషే మీద దేవుని మీద వారు ఎదురు తిరిగి వారు అవిధేయులుగా మాట్లాడినప్పుడు వాళ్ళ మీదకి పాములు అనేటువంటి శాపాన్ని పంపి వాళ్ళని శిక్షించుతున్నప్పుడు వాళ్ళందరూ వచ్చి, అయ్యా మీకు విరోధంగా మేము మాట్లాడమని నిజమే, మమ్మల్ని క్షమించమని అడిగినప్పుడు వాళ్ళు క్షమించబడటానికి, ఆ తాపకరమైన సర్పముల ద్వారా నశించకుండా ఉండటానికి వారికి దేవుడు ఒక సొల్యూషన్, ఒక దారి చెప్పాడు. ఏమిటంటే, అదే ఏ శాపం అయితే వాళ్ళ మీకు వచ్చిందో ఆ శాపం ఒక రూపం ఏర్పాటు చేసి ఒక విగ్రహంలాగా పెట్టేసి దాని వైపు చూడమన్నాడు, పూజించమన్నాడు, చూడమన్నాడు. అప్పుడు చూసిన వాళ్ళంతా బతికారు. ఆ యొక్క ఇత్తడి సర్పము అనే విగ్రహం దేనికి సూచనగా ఉందంటే, ఇప్పుడు నేటికి యేసు క్రీస్తు వారికి శిలువ మరణానికి సూచనగా ఉంది. కనుక ఆ రోజున ఇత్తడి సర్పాన్ని చూసిన వారందరూ బ్రతికారు. ఈ రోజున యేసు ప్రభును చూసిన వాళ్ళంతా బ్రతుకుతారు. యేసు ప్రభు వైపు చూసిన వాళ్ళు, ఆయన వైపు, అందుకని నా వైపు చూసి మీరు రక్షణ పొందండి, బూదిగాంత నివాసులారా నా వైపు చూడండి. మనుషుల వైపు చూడమాకండి, పరిస్థితుల వైపు చూడమాకండి, నిన్ను నీవు చూసుకుని కూడా కృంగిపోమాక. నా వైపు చూడు. రక్షించువాడను నేను, బలపరచువాడను నేను, హెచ్చించువాడను నేను, ఆశీర్వించువాడను, ఏమైనా చేయగలిగింది నేను, మనుషులు కాదు. నిన్ను నీవు కూడా ఏమీ చేసుకోలేవు, నా వైపు చూడు అని దేవుడు యేసు ప్రభు ద్వారా మనకు మధ్యకు వచ్చి మన కొరకు శిలువ యాగము ద్వారా మన కొరకు తన ప్రాణం ఇచ్చి తన వైపు చూస్తే, అనగా తను యేసయ్యను అంగీకరిస్తే, ఆయన మీద లక్ష్యం ఉంచితే, ఆయన కొరకు మన హృదయం తెరిస్తే, హృదయంలో చేర్చుకుంటే మనకు రక్షణ ఉంది, స్వస్థత ఉంది, శాపము నుండి, ప్రతి విధమైన కీడుల నుండి, ముఖ్యంగా నరకాగ్ని గుణను తప్పించబడతాము అని బైబిల్ చెప్తుంది. సరే, ఇంతకీ మరణకరమైన పాపాలు నాకు తెలిసి చాలా ఉన్నాయి, కానీ ఒక 7 పాపాలు మీ ముందు జస్ట్ అట్ట మీకు తెలియటానికి చదువుతాను, లేక గుర్తు చేస్తాను, రాసుకోండి. అంటే వివరించడానికి సమయం సరిపోదు కనుక. మొట్టమొదటిగా మరణకరమైన పాపము ఏమనగా, దేవుని మీద, దేవుని దాసుల మీద తిరుగుబాటు చేయటం. సంఖ్యాకాండ 21 అధ్యాయం 7వ వచనం, దానికి సంఖ్యాకాండ 21 అధ్యాయం 7వ వచనం. రెండవదిగా మరణకరమైన పాపం ఏంటంటే ఇచ్చలవిడి జీవితం, విశాలమైన దారులు, ఇండివిజువల్ సొంత నిర్ణయాలు, తనకు నచ్చినట్టుగా జీవించుట, తనకు ఏది తోస్తే అది, ఏది చూస్తే అది, ఏది అనిపిస్తే అది మనిషి, దాన్నే విశాలమైన మార్గం. అందుకని యేసయ్య అనేవాడు, మీరు విశాల మార్గం గుండా వెళ్ళమాకండి, ఇరుకు మార్గం ఇరుకుగా ఉన్న ముందు ఇరుగ్గాను, తర్వాత దానికి అలవాటు పడ్డారంటే దానంత ఉత్తమమో ఏది ఉండదు. విచ్చలవిడి, తప్పిపోయిన కుమారుడు తనకిష్టం వచ్చినట్టు వెళ్ళిపోయాడు, తిరిగి అక్కడికి వెళ్ళి తన స్వయంగా తన అనుకున్న ప్రకారం వెళ్ళి సావబోయాడు. తిరిగి మళ్ళా తనలోని గొప్పతనం ఏంటంటే పశ్చాత్తాపడి తండ్రి దగ్గర చేరుకున్నాడు, బ్రతికాడు. అలాగే ఎవరైనా తప్పిపోయి లేక ఏదైనా సరే సొంత నిర్ణయాల ద్వారా చెడిపోయి నశించిపోవద్దు. ప్రభువు ఉన్నాడు, రక్షిస్తాడు. పశ్చాత్తాపడటమే దానికి మార్గం.
ఒకరి ఎదుట సరైనదిగా కనబడే మార్గాలు ఉంటాయి, అందరికీ ఉంటాయి. ఎవరికి నేను నిర్ణయించింది, నేను తీర్మానించుకుంది, నేను అనుకున్నది కరెక్ట్ అనుకుంటాడు ఎవరి కాళ్ళే. అసలు దేవుని చిత్తం కాదా అవునా కాదా గ్రహించుకోరు. అయితే అది మరణాన్ని తీసుకెళ్తుంది. కనుక అలాంటి నిర్ణయాలు తీసుకుని ఎవరైనా మరణకరమైన పరిస్థితుల్లో, బాధాకరమైన పరిస్థితుల్లోకి వెళ్తున్నారా, దుఃఖపడమాకండి, వెనక్కి తిరిగిరండి. అయ్యా తెలియక అని దేవుని దగ్గర తప్పును ఒప్పుకుంటే ఆయన ఆ మరణకరమైన పాపం నుండి రక్షిస్తాడు. మొట్టమొదటిగా దేవునికి దైవజనుడి మీద తిరుగుబాటు, మరణకరమైన పాపం. రెండవదిగా విచ్చలవిడి జీవితం. మూడవదిగా లోక సంబంధమైన దుఃఖం. 2 కొరింథీ పత్రిక 7:10. 2 కొరింథీ పత్రిక 7:10 ఏముంటుందంటే, అక్కడ దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలుగుజేయును. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖం మరణమును కలుగుజేయును. మరణకరమైన దుఃఖం, మరణకరమైన పాపం, మరణకరమైనటువంటి పాపం ఏంటంటే లోక సంబంధంగా ఏడవటం. లోక సంబంధంగా ఏడవకూడదు, ఆత్మ సంబంధంగా ఏడవాలి. ఇక్కడ 2 దుఃఖాల గురించి చెప్పబడుతుంది. దైవ చిత్తానుసారమైన దుఃఖం, రెండవదిగా లోక సంబంధమైన దుఃఖం. ఎవరైనా మనలో తప్పు చేశారు, తప్పు చేసినప్పుడు నాలాంటి ఒక దైవజనుడు గద్దిస్తాడు. నువ్వు అలా చేయటం తప్పు, ఎందుకు అలా చేసావని గద్దిస్తాడు. గద్దించినప్పుడు రక్షణార్థమైన దుఃఖం అంటే ఆ తప్పు తెలుసుకుని అయ్యో తప్పు అయిపోయింది దేవా నన్ను క్షమించని దేవుని దగ్గర ఏడితేనేమో అది రక్షణార్థమైన దుఃఖం. అలా కాకుండా నన్నే అంటారా, నేనంటే ఏమనుకున్నా అని ప్రభువుడుగా గర్వంగా అహంకారంగా కనపడుతుంది. అది లోక సంబంధమైన దుఃఖం. అందుకనే ఈ 2 దుఃఖాలకి మీరు అర్థం చేసుకో, చిన్న గ్రహించి చెప్పింది, చాలా ఉన్నాయి కానీ విషయాలు. ఎవరైనా మిమ్మల్నైనా నన్నైనా ఎవరైనా మనం సరి చేసినప్పుడు, పెద్దోడు తప్పు చేసినా తప్పే, చిన్నోడు తప్పు చేసినా తప్పే, పిల్లలు చేసినా అదే, పెద్దోడు చేసినా, ఎవరిలో తప్పు ఉన్నా ఆ తప్పును గురించి ఎవరు చెప్పినా దాన్ని ఏం చేయాలి చెప్పండి. పేతురు అబద్ధం ఆడుతున్నప్పుడు చిన్న పిల్ల అందే, ఇదిగో నువ్వు యేసుతో ఉన్నప్పుడు నేను చూశాను అంది. ఎదురు జరగల, ఏడవటం మొదలెట్టాడు. అది రక్షణార్థమైన దుఃఖం. కాకుండా ఎంత గద్దించినా లోబడకుండా సరి చేసుకోకుండా లోక సంబంధం ఎర్రవీగిపోయి చెలరేగిపోయావు అనుకో, చస్తారు. సౌలు అనేవాడిని ఇజ్రాయేల్ ప్రథమ రాజు ఎన్నిసార్లు చెప్పిన ఈయనవాడు కాదు, ఏమయ్యాడు ఆఖరికి వాడు పొడుసుకు తెచ్చాడు. అదే దావీదుని ఇచ్చి ప్రవక్త వచ్చి గద్దిచ్చాడు, దావీదు కూడా రాజే, ఈయనైతే ఏడ్చాడు. ఇది రక్షణార్థమైన దుఃఖం, లోక సంబంధ దుఃఖం. కనుక ఇక 4వది చూద్దాం, శరీరానుసారమైన మనసు. ఇది 4వ పాయింట్. అంటే మరణకరమైన పాపములలో 4వది ఏంటంటే శరీరానుసారమైన మనస్సు. శరీరానుసారమైన మనస్సు. శరీరానుసారులు శరీర విషయాల మీద మనసు ఉంటారు, ఆత్మానుసారులు ఆత్మ విషయాల మీద మనసు ఉంటారు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునైనది. యాలైనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమైనది, అది దేవుని ధర్మశాస్త్రమును లోబడదు, ఏమాత్రం లోబడదు. కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచనేరు. కాబట్టి సహోదరులారా, శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనం శరీరానికి రుణస్థులము కాము. రోమాపత్రిక 8:5 నుండి 12 వరకు చదివాను. కనుక ఇక్కడ మనం చదివినట్లయితే శరీరానుసారమైన మనసు, శరీరానుసారమైన మనసు, మన ఎత్తును చూసుకునో, మన అందాన్ని చూసుకునో, మన కులం చూసుకునో, మన బ్యాక్గ్రౌండ్ చూసుకునో, మన ఏదో ఈ యొక్క శరీర సంబంధమైన ఉప్పొంగులు ఇదంతా కూడా మరణకరమైనదని దేవుని వాక్యం చెప్తుంది. కనుక
శరీరాన్ని బట్టి అతిశయించకూడదు. దేవుడిచ్చిన అందం ఉంటే అలా ఉండని, దేవుడిచ్చిన శక్తి ఉంటే అలా ఉండని, దేవుడిచ్చిన బంధువులు స్నేహితులు ఎవరైనా ఉంటే ఎంతమంది ఉన్నా ఉండని, కుటుంబంలో ఉండని, శరీరానుసారంగా మాత్రం అతిశయించకూడదు. దేవుడి శరీరానుసారంగా మనం దేవుడు ఎంత పైకి ఎత్తితే అంతగా తగ్గించుకోవాలి. ఆమేన్. రైట్. ఐదవదిగా చూస్తే ఏమంటే మరణకరమైన పాపాల్లో ఐదవది ఏంటంటే ప్రేమ లేకపోవటమే మరణకరమైన పాపాలు ఉన్నట్టు. ఇది యోహాను 1 యోహాను పత్రిక 3:14 త్వరగా చెప్పేస్తున్నాను చూడండి. 1 యోహాను పత్రిక 3:14 వచ్చిన మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదము. ప్రేమ లేనివాడు అది అండర్లైన్ చేయండి. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. ఎవరిలో ప్రేమ సహోదరుల మీద ఉండదో అది ఆ ప్రేమ లేకపోవటం ఎవరికి ప్రమాదం అంటే ప్రేమ ఎవరైతే కోల్పోతారో వాళ్ళకి ప్రమాదం. అందుకనే ప్రేమ 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 కలిగి ఉండాలి. ఒకరి ఏళ్ళ ఒకరము. యేసు ప్రభు చూపించింది అదే మనకు. కనుక ఈ ప్రేమ, దేవుని ప్రేమను వర్ణించుట ఎవరి వలన కాదు. ఎంత వివరించినా తరగదు. ఆయన ఓ భక్తుడు వివరించలేక అన్నాడు, సముద్రం నీళ్ళన్నీ, భూమి మీద ఉన్న ఆ సముద్ర జలాలు అన్నీ కూడా సిర అయిపోయి, మనిషి కలమైపోయి, ఆకాశం అంతా పేపర్ అయిపోయి, ఒకవేళ రాయటం మొదలెట్టినా కానీ ఆ నీళ్లు సరిపోవు, ఈ మనిషి ఆకాశం సాగు. ఇక ఎంత గొప్పదో ఆయన ప్రేమ వర్ణింపలేం. కనుక అంత ప్రేమను మన హృదయంలో పెట్టుకుని ఉందాం. దేవుని స్తోత్రాలు. ఆమేన్. మనలో ప్రేమ లేకుండా చేయటానికి అపవాది ఏదో ఒక మనిషిలో నుండి మనకు గాయాలు రేపుతాడు, బాధ కలిగిస్తాడు, కోపం రేపుతాడు, మనల్ని ఏదో ఒక విధంగా ఏదో ఒక నొచ్చుకునేలా చేస్తాడు. పో సైతానా అన్నట్టు వదిలేయాలి, పట్టించుకోవాలి. దేవుని స్తోత్రం. ఆమేన్. మన ప్రేమ దేవుని ఎడల మన ప్రేమ ఎప్పుడు కూడా స్థిరంగా ఉంచుకోవాలి. ఇక ఆరోది ఏంటంటే మరణకరమైన పాపాల్లో ఆరోది ఏంటంటే ఇక్కడ అపోస్తల కార్యముల గ్రంథంలో 5వ అధ్యాయంలో 2 భార్యాభర్తలు ఉంటారు, అననీయ సప్పీరా. వీళ్ళు దేవునికి ఇద్దామని తీర్మానం చేసుకున్నారు. పొలం అమ్మి ఆ పొలం దేవుని సేవకి ఇచ్చేద్దాం అనుకున్నారు. అనుకుంటే వాళ్ళు అమ్మేశారు, అందరు ఇస్తున్నారు, మనం ఇద్దామని అనుకున్నారు, తీసుకొచ్చారు. ఇద్దామనుకున్న టైంలో వాళ్ళలో చెడు బుద్ధి వచ్చింది. అంత ఇస్తే ఎట్లా, కొంచెం మనం దాచుకుందామని భార్యాభర్తలు ఇద్దరు ఏకమై దాచుకున్నారు. దాచుకుని మళ్ళీ దాచుకున్నాములే అని చెప్తే పోయే. కానీ ఇక్కడికి వచ్చి పేతురు దగ్గరికి వచ్చి అన్నాడు, మేము పొలవంతా అమ్మి ఇదిగా ఇస్తున్నామంటారు. అలాగే పేతురు దగ్గరికి వచ్చేసి పొలవంతా అమ్మి ఇదే తప్పు అందుకని అన్నప్పుడు మరి ఆ పేతురు అనే దైవజనుడు, మీరు ఇంతకే అమ్మారా? ఎస్, ఇంతగా అమ్మేమండి. అవునా? దేవుని పరిశుద్ధాత్మ దేవుని ఎందుకు మోసపిస్తున్నారు, మీరు ఎందుకు అబద్ధం ఆడుతున్నారు అని అంటానే ఉన్నాడు. ముందు మగ వ్యక్తి చచ్చిపోయాడు. అతను తీసుకెళ్ళి సమాధి చేయటం కూడా ఈ అమ్మకు తెలీదు, వాళ్ళ విశ్వాసం ఆయన భార్యకి. కొంచెంసేపు కొన్ని గంటలైన తర్వాత ఆమెను కూడా లోపల పిలిచాడు. కనీసం ఆమె నిజం చెప్పొద్దని పిలిచి, ఏమ్మా ఇంతగా అమ్మారా పొలం? అవునండి. ఇంతకమ్మా ఎందుకు ఇలా మోసం చేసుకుంటారు మీరు అంటానన్నా ఆమె పడితే ఆమెను తీసుకెళ్ళిపోయి. మరణకరమైన పాపం ఏంటంటే నిజంగా ఉండు, అబద్ధం మాట్లాడమాక. అది కూడా దేవుని దగ్గర, దైవజనులు ఎదుట, దేవునికి ఇచ్చే విషయంలో. అయ్యా నేను పొలమంతా అమ్ముకున్నాను, ఇంత వచ్చింది, ఇంత దాచుకున్నాను, మాకు కావాలని ఇదిగో ఇంతే ఇస్తున్నానంటే ఆ పేతురు గారు ఏమైనా కొడతాడా? దైవ సేవకుడు కొడతాడా? తిడతాడా? ఆమె అది ఆ లెక్క వేరుగుంటుంది. కానీ మరి బొత్తిగా అబద్ధం. అలాంటి అబద్ధాలు ఆడకూడదండి. అలా అది మరణకరమైన పాపం అండి. ఇక చివరిగా నేను ముగిచ్చేస్తున్నాను, ఎందుకంటే మనం దేవునికి మహిమ. ప్రకటన గ్రంథం 2:21 అధ్యాయం 8లో ఉంటుంది.
ప్రకటన గ్రంథం 21:8లో 8 రకాలైనటువంటి లోపాలు ఉన్నవాళ్ళు, 8 రకాలైనటువంటి తప్పిదాలు ఉన్నవాళ్ళు అగ్నిగుండం, అగ్ని ఆరదు పురుగు సావదు, నరకానికి వెళ్తారని బైబిల్లో అక్కడ రాయబడింది. ప్రకటన గ్రంథం 21:6 పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులు అందరిని అగ్ని గంధకములో మండుగుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణం. ప్రకటన 21:8. కనుక మనము యోహాను పత్రికలో 1 యోహాను పత్రిక 5:17లో మనం చదివినట్టుగా మరణకరము కాని పాపాలు ఉన్నాయి, మరణకరమైన పాపాలు ఉన్నాయి. మరణకరమైన పాపం ఎవరు చేసినా దాని క్షమాపణ లేదు. ఇప్పుడు ఎవరైనా అసలు ఈ విషయాలే మనకు తెలియదు, నాకు ఈ 7 రకాలైన పాపాలకు తెలియదయ్యా అంతవరకు దేవుడు క్షమించుగాక, ఆమేన్. దేవుడు ఇక జాగ్రత్తగా ఉండాలి, దేవుని స్తోత్రాలు. ఇక ఈ 7 రకాలైన పొరపాట్లు పడవద్దు, దేవుని స్తోత్రం. నువ్వు ఎవరివైనా సరే దేవుడిని క్షమించుగాక. ఈ మరణకరమైన పాపమును, నీ దోషము, ఆ శాపము నీ మీద లేకుండా యేసు ప్రభు సిలువలో కొట్టివేశాడు. కనుక మరలా ఆ జోలికి వెళ్ళకుండా, మరణకరమైన పాపములో పడకుండా, దేవుణ్ణి గాయాలు మళ్ళా లేకుండా, మళ్ళా ఆయన సిలివేయకుండా జాగ్రత్త పడదాం. యేసుక్రీస్తు ప్రభు వారు మనల్ని ఈ పాపమును, విశేషంగా మరణకరమైన పాపముల నుండి మనం రక్షించడానికి యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చాడు. ఆయన ద్వారా మనకు రక్షణ ఉంది. అందుకని ఆయన తట్టు తిరిగి మనలో ఏమున్నా ప్రభు దగ్గర పశ్చాత్తాపడి ఒప్పుకొని కనికరించబడదాం, దీవించబడదాం. దేవుడి మాటలు ఆశ్రయించును గాక.